2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. నేను బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ వారణాసి గారు. చక్రాస్ అవి మన బాడీలో ఎలాంటి చేంజెస్ తీసుకొని వస్తాయి, అది బ్లాకేజ్ అయినప్పుడు మనకి ఎలాంటి నెగటివ్స్ తిరుగుతాయి అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది. మూలాధారం నుంచి సహస్రారం వరకు. అండ్ మనం అవి గనక యాక్టివ్ పొజిషన్లో ఉంటే మనీని ఏ విధంగా అట్రాక్ట్ చేయొచ్చు అని కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో దానిలో భాగంగానే తర్వాత అంటే ముద్రాస్ కూడా అంతే ఇంపాక్ట్ మనకి క్రియేట్ చేస్తూ ఉంటాయని చెప్పేసి రీసెర్చెస్ కూడా చెప్తూ ఉన్నాయి. అయితే స్పిరిచువల్ పాయింట్ నుంచి చూసినప్పుడు అవి మనకి ఎంత బలాన్ని ఇస్తాయి. అట్ ద సేమ్ టైం మైండ్ఫుల్ మిలీనియర్ సిరీస్లో కనుక మనం చూస్తే మనీ అట్రాక్ట్ చేయడానికి అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఈరోజు మనతో పాటు బ్రెయిన్ అండ్ బిజినెస్ కోచ్ శ్రావణ వారణాసి గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. ముద్రాస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం చక్రాస్ గురించి మాట్లాడుకునేటప్పుడు మూలాధారం నుంచి సహస్రారం వరకు మన బాడీలో ఒక్కొక్కటి కనుక ఆ 7 అలైన్ అయితే మనిషి ఎంత పరిపూర్ణంగా తన జీవితాన్ని జీవిస్తూ దేన్నన్నా అట్రాక్ట్ చేయగలుగుతాడు అనేటువంటి విషయం తెలుసుకోవడం జరిగింది. ముద్రాస్ వల్ల కూడా అలాంటి బెనిఫిటే ఉంటుందా, ఎన్ని రకాలుగా ఉంటుంది, అండ్ రీసెర్చ్ అసలు దానికి సంబంధించి ఏం చెప్తోంది? అయితే మన అందరిలో ఒక సూపర్ పవర్ ఉంది, కానీ దాని సీక్రెట్ కోడ్ ఏంటో మనకి తెలియదు. కానీ ఆ సీక్రెట్ కోడ్ మనం తెలుసుకొని మన పొటెన్షియల్ని కానీ మన పవర్ని కానీ బయటికి తీస్తే మన లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే సీక్రెట్ కోడ్ టు అన్లాక్ యువర్ పవర్. సో మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటికి తీసుకొచ్చి హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, సక్సెస్ పరంగా కానీ మన లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే ఎలా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ ముద్రాసు సైంటిఫిక్గా ఎంతోమంది గొప్పవాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ లైఫ్లో అద్భుతమైన ఫలితాలు పొందారు. ఇది చూసుకుంటే వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన క్రిస్టియానో రొనాల్డో గారు కానీ, అండ్ అలాగే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గారు కానీ, అండ్ అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, అలాగే ఇంకా చూసుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మన డొనాల్డ్ ట్రంప్ గారు, అలాగే హ్యూజ్ జాక్మన్, ఎంతోమంది సూపర్ స్టార్స్, పొలిటీషియన్స్, అథ్లెట్స్ వీళ్ళందరూ ఈ ముద్రాస్ని యూజ్ చేసుకొని వాళ్ళ లైఫ్లో అనుకున్న సక్సెస్ని సాధించారు. అయితే అసలు ముద్రాస్ అంటే ఏంటి? అసలు ముద్రాస్ చేస్తే దీనివల్ల మనం సక్సెస్ పొందుతామా, హెల్త్ కానీ, రిలేషన్షిప్లో కానీ, మనీ పరంగా కానీ మనం అద్భుతమైన విజయాల్ని సాధిస్తామా అనే దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ దీన్ని మనం స్పిరిచువల్గా మనం మాట్లాడుకుంటే, సో మనం ప్రీవియస్ వీడియోస్లో చేసాం, చక్రాస్ గురించి మనం చేసాం. మన బాడీలో 72,000 నాడులు ఉంటాయని మాట్లాడుకున్నాం. అంటే ఈ 72,000 నాడులకి 114 చక్రాస్ ఉంటాయి. సో ఈ 114 చక్రాస్లో మెయిన్ 7 చక్రాస్ ఉంటాయని మనం డీటెయిల్గా వీడియోస్లో చేసాం. ఈ చక్రాస్ అనేవి ఏంటి అసలు? సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే, మన ఇంటి దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ కరెంట్ పోయింది అనుకోండి, లేకపోతే పేలిపోతే ఏమవుతుంది? ఆ ట్రాన్స్ఫార్మర్కి ఏవైతే వైర్లు ఉన్న కొన్ని ఇల్లు ఉంటాయో అక్కడికి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు. సో అది పేలిపోవటం వల్ల అక్కడ 10 ఇళ్ళకో 20 ఇళ్ళకో కరెంట్ రాదు. సిమిలర్లీ మన బాడీలో కూడా ఎప్పుడైతే ఈ చక్రాస్ బ్లాక్ అవుతాయో దానికి సంబంధించిన రిలేటెడ్ ఆర్గాన్స్ కానీ, లేకపోతే మైండ్ సెట్ పరంగా కానీ, బ్రెయిన్ కానీ ఇవన్నీ చాలా బ్లాక్డ్గా ఉంటాయి. ఎనర్జీ అనేది, ప్రాణం అనేది ఫ్లో అవ్వదు. ఎప్పుడైతే ఈ ప్రాణం ఫ్లో అవ్వకపోతే మనిషి డల్గా, నీరసంగా కానీ, లో కాన్ఫిడెన్స్తో కానీ, లో సెల్ఫ్ ఎస్టీమ్లో కానీ ఉంటాడు. సో స్పిరిచువల్గా మనం మాట్లాడుకుంటే మన బాడీలో ఎప్పుడైతే ఈ నాడీస్ యాక్టివేట్ చేసుకోవడానికి ఈ ముద్రాస్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకా మనం మాట్లాడుకుంటే ఆక్యుప్రెషర్ పాయింట్లో మాట్లాడుకుంటే మన చేతికి మెరిడియన్స్ అని ఉంటాయి. సో ప్రతి పార్ట్ ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ పిక్చర్లో ఇప్పుడు ఈ పార్ట్ని కనుక మనం ప్రెస్ చేస్తే లివర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ ప్రెస్ చేస్తే కిడ్నీ అనేది, ఇక్కడ ఇంటెస్టైన్, ఇక్కడ ఫింగర్స్ ఎడ్జెస్లో సైనస్ పాయింట్స్, అలాగే థైరాయిడ్ పాయింట్స్, చూసుకుంటే ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ పార్ట్లో ఏవైనా ఫంక్షనింగ్ సరిగ్గా లేనప్పుడు ప్రెస్ చేసుకుంటే ఈ పార్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి, బాగా పనిచేస్తాయని ఈ ఆక్యుప్రెషర్ పరంగా మనం తెలుసుకోవచ్చు. ఇంకా మనం మాట్లాడుకుంటే, ఇంకా అసలు ప్యూర్స్ స్పిరిచువల్ పరంగా మాట్లాడుకుంటే మన బాడీ పంచభూత తత్వం. సో పంచభూతాలతో నిర్మించబడింది అనేది మనం ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. సో అసలు ఎలాగా పంచభూతాలు అనేది చూసుకుంటే ఈ 5 ఫింగర్స్ కదా, అంటే ఈ 5 ఒక్కొక్క పంచభూతాన్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే మనం ఒక వర్డ్ కామన్గా యూజ్ చేస్తాం. ఎవరైనా ఇష్టం అయితే లవర్స్ కానీ, సినిమాలో కానీ ఎక్కడ మాట్లాడతారంటే, నువ్వంటే నాకు పంచ ప్రాణాలు. ఒక తల్లి బిడ్డతో చెప్తూ ఉంటుంది, నువ్వంటే నా పంచ ప్రాణాలని. సో అలాగే మన బాడీలో కూడా పంచభూతాలతో పాటు పంచ ప్రాణాలు ఉంటాయి. సో ఇది ఎలా రిప్రజెంట్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ ఫింగర్ థంబ్, బొటన వేలు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది, నిప్పుని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ ఫింగర్ని మనం ఎప్పుడైతే ప్రెస్ చేసుకుంటామో ఏం జరుగుతుందంటే ఈ పార్ట్
ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. సో డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని తొలగిస్తుంది అనమాట. సో ఈ నిప్పు అనేది దీన్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఈ ఫింగర్ చూపుడు వేలు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే గాలిని రిప్రజెంట్ చేస్తుంది పంచభూతాలు. సో మనం ఒక్క నిమిషం గాలి పీల్చుకోకపోతే ఎంత దారుణంగా ఉంటుంది అంటే మనకి ఏదో అయిపోతున్నట్టు ఫీల్ అవుతాం. సో ఎప్పుడైతే దీన్ని మనం ప్రెస్ చేసుకుంటామో ఈ పార్ట్ హార్ట్ పరంగా కానీ లంగ్స్ పరంగా కానీ ఈ పార్ట్స్ చాలా యాక్టివ్ అయ్యి మనిషి చాలా యాక్టివ్గా ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఈ ఫింగర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే పంచభూతాల్లో ఆకాశ తత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఫింగర్ని మనం ప్రాపర్గా మనం ప్రెస్ చేసుకుంటామో ఈ పార్ట్ ఏదైతే ఉందో అది చాలా యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఉంగరపు వేలు. ఈ ఉంగరపు వేలు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎర్త్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే భూమి తత్వాన్ని పంచభూతాల్లో ఈ ఎర్త్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎప్పుడైతే దీన్ని మనం ప్రాపర్గా మనం చేసామో రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కానీ ఎక్స్క్రీషన్ కానీ ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఈ చిటికెన వేలు వాటర్ పంచభూతాల్లో నీరుని రిప్రజెంట్ చేస్తుంది. సో మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అవ్వాలనుకున్నా ఈజీగా ఫ్లో అనేది ఉండాలి అని అనుకున్నా సరే ఈ ఫింగర్ అనేది. సో ఈ 5 పంచభూతాలు అండ్ పంచ ప్రాణాలు దేన్ని రిప్రజెంట్ చేస్తుందని మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అంటే దీన్ని ప్రాపర్గా ప్రెస్ చేసుకోవడం వల్ల మన బాడీలో ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్స్ జరిగి సర్క్యూట్స్ జరిగి ఒక అద్భుతమైన హెల్త్ని మనం పొందగలుగుతాం. సో ఇది స్పిరిచువల్ పరంగా. ఇంకా మనం మాట్లాడుకుంటే సైన్సే మాట్లాడుకుందాం, క్వాంటమ్ సైన్స్ దీని గురించి మనం మాట్లాడుకుంటే మన బాడీలో 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. సో 37 లక్షల కోట్ల మన బాడీలో సెల్స్ ఉంటాయి. అండ్ ఈచ్ సెల్కి ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇంపల్స్ అనేవి ఉంటాయి. సో చూసుకుంటే ఒక్కొక్క దానికి ఒక వోల్టేజ్ ఉంటుంది. ఆ వోల్టేజ్ ఏంటంటే -70 మిల్లీ వోల్ట్స్. సో ఒక్కొక్క సెల్కి ఒక -70 మిల్లీ వోల్ట్స్ ఉంటాయి. అది ఎలా ఉంటుందంటే ఈ సెల్కి మెంబ్రెయిన్ అని ఉంటుంది. ఈ మెంబ్రెయిన్ ఎలా ఫామ్ అవుతుందంటే పొటాషియం అండ్ సోడియం. పొటాషియం ఇన్సైడ్ ఉంటుంది, సోడియం అవుట్ సైడ్ ఉంటుంది. సో ఇవి ఉండటం వల్ల అది -70 మిల్లీ వోల్ట్స్లో ఉంటుంది. సో నిజంగా చెప్పాలంటే మనం ఒక నడిచే బ్యాటరీ లాంటి వాళ్ళం. సో ఎప్పుడు అంటే మన బాడీలో ఇన్ని సెల్స్ ఉంటాయి కదా, అందుకనే మనం ఎవరినైనా కొన్నిసార్లు టచ్ చేస్తే మనకేమవుతుంది, చిన్నగా స్టాటిక్ ఎనర్జీ లాగా తగులుతుంది అనమాట. మరీ మగధీరాలో ఇలా టచ్ చేస్తే వచ్చేంత అవ్వదు కానీ సో మనం ఎప్పుడైతే టచ్ చేస్తామో చిన్న షాక్ లాగా కొడుతుంది. ఎందుకంటే మన బాడీలో స్టాటిక్ ఎలక్ట్రికల్ షాక్. సో సిమిలర్లీ మన సెల్స్ ఎలక్ట్రిక్ ఉంటాయి, మన బ్రెయిన్ ఎలక్ట్రికల్ వేవ్స్, మన హార్ట్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. అంటే మన బాడీలో ఎలక్ట్రిక్ ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ఉంటుందో మ్యాగ్నెటిక్ కూడా ఉంటుంది. సో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఉంటుంది. సో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ లేకపోతే ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ని క్రియేట్ చేయడానికి ఈ ముద్రాస్ ఉపయోగపడతాయి. సో ఎప్పుడైతే ఈ ముద్రాస్, చాలా ముద్రాస్ ఉన్నాయి, సో ఎప్పుడైతే మనం ఈ ముద్రాస్ గురించి తెలుసుకుంటామో, ఈ ముద్రాస్ పవర్ని అర్థం చేసుకుంటామో, చూడండి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఎలాన్ మస్క్ గారు కానీ, రొనాల్డో గారు కానీ, మన మోదీ గారు కానీ, ఎంతోమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఈ ముద్రాస్ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ పవర్ని ఇంక్రీజ్ చేసుకున్నారు. ఈవెన్ రజనీకాంత్ గారి పార్టీ సింబల్ ఇది. అంటే దీని పవర్ ఆయనకి తెలుసు కాబట్టి దాన్ని పార్టీ సింబల్గా కూడా పెట్టుకున్నారు. సో ముద్రాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే ఎవరైతే వాళ్ళ సక్సెస్ని బయటికి తీసుకురావాలి, ఒక సీక్రెట్ కోడ్ని ఓపెన్ చేసుకోవాలంటే ముద్రాస్ మనం మాట్లాడుకుందాం డీటెయిల్గా. ఎవరైతే ముద్రాస్ అని కామెంట్ చేస్తారో మనం దీని మీద సిరీస్ చేద్దాం నాగరాజ్ గారు. సో నాగరాజ్ గారు ఫైనల్గా చెప్పాలంటే ఎవరికైతే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క లోపం ఉంటుంది. ఏ లోపం ఉంది, అది హెల్త్ పరంగా ఉందా, వెల్త్ పరంగా ఉందా, రిలేషన్షిప్ పరంగా ఉందా, సక్సెస్ మీరు ఎంత కష్టపడినా సరే సక్సెస్ రావట్లేదా, ఒక స్టార్గా మీరు ఎదగాలి అనుకుంటున్నారా మీ రంగంలో, వీటన్నిటికీ ముద్రాస్ అనేవి అద్భుతంగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలనుకున్నా, బ్రెయిన్ చాలా యాక్టివ్ అవ్వాలనుకున్నా, హార్ట్ బాగా ఫంక్షన్ చేయాలి అనుకున్నా, సో వెల్త్ని అట్రాక్ట్ చేయాలనుకున్నా సరే ఈ ముద్రాస్ ఒక అద్భుతంగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఈ ముద్రాస్ ద్వారా మనం 7 చక్రాస్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ముద్ర ద్వారా మనం ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు, ఈ ఎనర్జీ సెంటర్స్ని మనం ఎలాగ ట్యాప్ చేసి మనం అనుకున్న మ్యాక్సిమం పొటెన్షియల్ని బయటకు తీసుకొచ్చి అనుకున్న లక్ష్యాలని ఈజీగా సాధించవచ్చు అనడానికి మనం డీటెయిల్గా మనం సిరీస్ చేద్దాం. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో ప్లీజ్ కంటిన్యూ ముద్ర, లేకపోతే మీకు ఏ ముద్రాస్ కావాలి అనేవి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దాని గురించి మేము డీటెయిల్గా రివ్యూ చేసి ఒక రీసెర్చ్ చేసి మీకు అందించడానికి ప్రయత్నిస్తాం. డెఫినెట్గా అండి. లైఫ్లో ప్రతి మనిషి కూడా సక్సెస్ ఫెయిల్యూర్స్ అంటే గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్, ఈ రెండింటి మీదే మనిషి ఎప్పుడు సక్సెస్ దేని మీద ఉంటుంది అని అంటే గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్. వాటిల్లో గ్రోత్ మైండ్ సెట్కి కావాల్సినవి, ఫిక్స్డ్ మైండ్ సెట్కి కావాల్సినవి అంటే ఉన్నవి కొన్ని ఉంటాయి అన్నమాట.
అవి ఎలా బ్రేక్ చేయాలి అని అంటే ముద్రాస్ మాత్రమే డిఫైన్ చేస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎస్ సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ముద్రాస్ ఎపిసోడ్స్. Yeah. గ్రేట్ ఇన్ఫర్మేషన్. నిజంగా అంటే ఎక్కడెక్కడో ఉండేటువంటి మన వేదానికి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఇక్కడ తీసుకొని రావటం జరిగింది. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అయితే క్లాస్ కూడా హెల్త్ని, హ్యాపీనెస్ని, వెల్త్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే ఎలా అనేటువంటి దాని మీద క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ దగ్గర. ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? సో ఎవరైతే హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్తే కాదు, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, అండ్ అలాగే ఫినాన్షియల్ పరంగా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్పెండింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి, అండ్ అలాగే కెరీర్ అండ్ బిజినెస్లో ఎలా గ్రో అవ్వాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా పెంచుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా చేయాలి, అండ్ అలాగే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, పార్ట్నర్తో కానీ, పిల్లలతో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, అటు టీమ్ మెంబర్స్తో కానీ ఎలా ఉండాలి, వీటన్నిటి పరంగా మనం 360 degreesలో మన కోర్స్ అనేది డిజైన్ చేసాం. సో 10 days పాటు ఉంటుంది. దీంతో పాటు ఏవైతే ఫియర్స్ ఉంటాయో, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయో, సెల్ఫ్ డౌట్స్ అనేవి ఉంటాయో, ఇవి మనిషిని సక్సెస్ కానికుండా చేస్తాయి. సో వీటన్నిటిని బ్రేక్ చేసి మనకు అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం ఈ 10 days మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఇంకా డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఆర్ మెసేజ్ చేసి మీరు తెలుసుకోవచ్చు. జరగబోయేటువంటి ప్రోగ్రామ్ 10 days ప్రోగ్రామ్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, శ్రావణ్ వారణాసి గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.